టాలీవుడ్లో సూపర్ స్టార్గా గుర్తింపున్న మహేష్ బాబు ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ క్లాస్ కమర్షియల్ సినిమాల్లోనే కనిపించాడు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం చాలా డిఫరెంట్. వారణాసి బ్యాక్డ్రాప్లో ఒక భారీ గ్లోబల్ సినిమా. ఆ కథలో రాముడి విలువలు, ధర్మం, ఆధ్యాత్మికత ప్రధానంగా ఉంటాయని టాక్. మహేష్ బాబు కెరీర్లో ఇది పూర్తిగా కొత్త అవతారం అవుతుంది. క్లీన్ ఇమేజ్, రాయల్ లుక్స్ ఇవన్నీ రాముడి క్యారెక్టర్కు బాగా సెట్ అవుతాయని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో వారణాసి బ్యాక్డ్రాప్లో రాముడి కాన్సెప్ట్ సినిమా వస్తే అది కేవలం టాలీవుడ్ మూవీ కాకుండా పాన్ వరల్డ్ మైథలాజికల్ డ్రామాగా మారే అవకాశం ఉంది. దేవాలయాల నగరం వారణాసి, ఆధ్యాత్మిక నేపథ్యం, మహేష్ బాబు స్టైల్ ఇవన్నీ కలిస్తే సౌత్ నుండి మరో భారీ విజువల్ ఫీస్ట్ కావచ్చునని విశ్లేషకుల మాట. ఇక బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న మైథలాజికల్ సినిమా రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే మొదటి భాగం పూర్తవ్వగా ఇప్పుడు ముంబైలో రెండో భాగం షూటింగ్ మొదలైంది. మే వరకు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్న ఈ సినిమా 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్, 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం అంటే భారతీయ సంస్కృతికి ప్రతీక. అలాంటి కథలో రాముడి పాత్ర పోషించడం రణబీర్ కపూర్ కెరీర్లో అత్యంత కీలకమైన అడుగు. ఇప్పటికే ఆదిపురుష్లో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. ఆయనను రాముడి పాత్రలో ఆసక్తిగా మలచడంలో బాలీవుడ్ మేకర్స్ వైఫల్యం చెందారు. దాంతో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, ఒకవైపు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ రాముడి పాత్రలో రామాయణ, మరోవైపు సౌత్ నుంచి మహేష్ బాబు రాముడి ఇమేజ్తో వస్తోన్న వారణాసి. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్, గ్లోబల్ మార్కెట్ టార్గెట్. ఇద్దరు స్మార్ట్ హీరోలే. దాంతో ఇప్పటి నుంచే ఒక ప్రశ్న వినిపిస్తోంది. రాముడిగా పర్ఫెక్ట్ చివరికి బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలబడేదెవరు అన్న డిస్కషన్ హాట్ టాపిక్గా వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఆగేలా కనిపించడం లేదు. తను ఎదగడమే కాదు, తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు బ్యాక్ బోన్లా మారారు సుకుమార్. కథ, కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సాహాన్ని అందించడమే కాదు, తాను నిర్మాతగా మారి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దగ్గర దర్శకత్వంలో మెలకువలు నేర్చుకొని తమకంటూ ఓన్ పాత్ ఏర్పాటు చేసుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. నేనొక్కడ్నే, నాన్నకు ప్రేమతో సుక్కు దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఉప్పెనతో దర్శకుడిగా మారి ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్తో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దీని తెరకెక్కిస్తున్నాడు. బుచ్చి మేకింగ్ అండ్ టేకింగ్ లో అక్కడక్కడ సుకుమార్ను గుర్తు చేస్తుంటాడు. ఏప్రిల్ 30న సెకండ్ టెస్ట్ కు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. సుక్కు మరో శిష్యుడు కార్తిక్ వర్మ దండు. ఫస్ట్ ఫిలిం భంబం భోలేనాథ్ బెడిసికొట్టిన, సెకండ్ ఫిలిం విరూపాక్షతో క్లిక్ అయ్యాడు. బ్లాక్ మ్యాజిక్ లాంటి సరికొత్త కాన్సెప్ట్తో వావ్ అనిపించాడు. నెక్స్ట్ మరింత బిగ్గర్ ఫిలిం చేస్తున్నాడు. నాగ చైతన్యతో మైథాలజీ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్తో వృషకర్మ చేస్తున్నాడు. తాజాగా వదిలిన గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించడమే కాదు, మూవీపై అంచనాలు పెంచేశాయి. రంగస్థలం, నాన్నకు ప్రేమతో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల దసరాతో మాస్ దర్శకుడిగా మారాడు. నాని కెరీర్లో ఫస్ట్ 100 crore మూవీని అందించిన శ్రీకాంత్కు మరో ఛాన్స్ ఇచ్చాడు నేచురల్ స్టార్.
పారడైజ్లో నానిని మరింత రా అండ్ రస్టిక్ గా చూపించబోతున్నాడు దర్శకుడు. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీలే కాదు, కుమారి 21F 18 పేజెస్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్, తాజాగా రిలీజ్ అయిన శ్రీ విష్ణు థ్రిల్లర్ ఫిల్మ్ మృత్యుంజయ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ కూడా సుకుమార్ శిష్యులే. సుకుమార్ దగ్గర పాఠాలు నేర్చుకొని దర్శకులుగా ప్రూవ్ చేసుకుంటుంటే వారికి అవసరమైన హెల్ప్ చేస్తూ సపోర్టివ్ సిస్టమ్గా మారాడు ఈ లెక్కల మాస్టర్. ఈ ఏడాది సుకుమార్ రాకపోయినా ఆయన శిష్యులు బాక్సాఫీస్ను షేక్ చేసేలానే ఉన్నారు. వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి, ధృషికా చందర్ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం సుయోధన. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, మంచి కథతో అత్యుత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందన్నారు. ప్రియదర్శి, సాయి కుమార్, ధృషికా చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారని చెప్పారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారని, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ను అందించారని అన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. త్వరలో ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తామన్నారు. శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతోందని వెల్లడించారు. ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడటానికి కష్టపడుతుంటే ఒక చిన్న చిత్రం మాత్రం సంచలనాలు సృష్టిస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాయ్ కిలవి చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కేవలం 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 52 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం రాధికా శరత్ కుమార్ నటన అనడంలో అతిశయోక్తి లేదు. 63 ఏళ్ల వయసులో ఆమె చూపించిన ఎనర్జీ, మాస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. పవును తాయ్ అనే పక్కా ఊరమాస్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారు. తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ఈలలు వేయిస్తున్నారు. విడుదలైనప్పటి నుండి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 51 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఈ చిన్న సినిమా 100 కోట్ల క్లబ్లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. 2026లో ఇప్పటి వరకు విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచి ఈ చిత్రం రికార్డ్ సృష్టించింది. స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాణంలో దర్శకుడు శివకుమార్ మురుగేసన్ అద్భుతమైన మేకింగ్తో మెప్పించాడు. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. భారీ సెట్లు, గ్రాఫిక్స్ కంటే కథలో దమ్ముంటే చాలని తాయ్ కిలైవి విజయం చాటి చెబుతోంది. అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి నితం ఒరు వానం ఫేమ్ ఆర్ఏ కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పటికే ఫ్యాన్స్లో జోష్ నింపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తిక్ ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమిళ ప్రేక్షకులకు నాగార్జున అంటే శివ, రక్షకుడు మరియు ఇటీవల కూలీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ఈ 100వ సినిమాలో ఆ చిత్రాల ఛాయలతో పాటు నాగార్జునను గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన గెటప్స్లో చూస్తారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాత అతి త్వరలోనే వెల్లడిస్తారు అని అన్నారు. అలాగే 100వ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్లు అందుబాటులో ఉన్న ఒక తమిళ దర్శకుడితో పనిచేయటం మీకు సౌకర్యంగానే ఉందా అని నాగార్జునను కార్తిక్ అడిగారట. దానికి నాగ్ బదులిస్తూ, గత 40 ఏళ్లుగా తను ఎప్పుడూ హద్దులకు లోబడి పనిచేయలేదని, మణిరత్నం, ప్రియదర్శన్ వంటి ఇతర భాషా దర్శకులను తెలుగుకు పరిచయం చేసింది తానేనని, దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికంటే కంటెంట్, మేకింగ్ శైలిపైనే తనకు నమ్మకం ఉంటుందని నాగార్జున అన్నారు.
ఈ అప్డేట్తో అక్కినేని అభిమానులు తమ హీరో సెంచరీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న నాగ్ 100వ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.